అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు కమ్యూనిటీ హాల్ ఓపెన్ చేస్తే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి చాలా సంతోషంగా కనపడినట్టుగా కనపడతా ఉంది. చాలా సంతోషం. ఉపయోగపడే వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మంచి పరిణామం. మిత్రుడు అన్ని విషయాలను కూడా ప్రతిదానికి ఒక అప్లికేషన్ తీసుకొని రావటం, కార్పొరేటర్ గారితో ఒక లెటర్ తీసుకొని రావటం, అన్ని శాంక్షన్ చేయించుకోవటం, అన్ని పనులు కంప్లీట్ చేసింది అని చెప్పుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. అభినందనలు, శుభాకాంక్షలు. కారణం ఏంటంటే చొరవ తీసుకునే మనుషులు ఉండాలి. కొంతమంది ఇంట్లో కూర్చొని సొరుగుతా ఉంటారట. వాళ్ళ మాట వాళ్ళకి తప్పించి ఎవరికి వినపడదు. కానీ పని కావాలని అడిగి కొట్లాడి పని చేసుకొని మన ప్రాంతం బాగు చేసుకోవాలనే మనస్తత్వంలో ఉంటే అన్ని ప్రాంతాలు బాగుపడుతూ ఉంటుంది. ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనం ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. నాగేంద్ర అన్న చెప్పినట్టుగా ఫస్ట్ వాటర్, సెకండ్ డ్రైనేజ్, ఆక్యుపేషన్లు కూడా తగ్గించి ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసి మంచి వాతావరణం. ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి వాతావరణం లేకపోతే మీరు సంపాదించే డబ్బులంతా హాస్పిటల్ పాలవుతాయి. మంచి ప్రాంతంగా తయారు చేసుకోవడం అనేది మనందరి బాధ్యత. నిధుల కొరత లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, అందుబాటుకు కూడా మీకు ఏమీ అడ్డం లేదు. మేము ఇంచుమించుగా అందరూ కూడా కలిసి ఉంటున్నాం. రాఘవన్న టచ్లో ఉన్నాడు. కొత్తగా మన కార్పొరేషన్ చైర్మన్ గారు రఘు గారు వచ్చారు, రఘునందన్ గారు ఉన్నారు, సీనియర్ నాయకులు రామచంద్ర అన్న, మన జనార్దన్ అన్న, లక్ష్మీనారాయణ గారు అందరు ఉన్నారు. ఇంకా సీనియర్ నాయకులు యూత్ వెనకాలంతా నిలబడ్డారు. ముసలిళ్ళకి ఛాన్స్ ఇచ్చాం, కొరడా నిలబడతామని వాళ్ళు వెనకాల ఉన్నారు. మహిళా సోదరుమణులు ఉన్నారు. 2-3 ప్రాబ్లమ్సే చెప్పారు. 100% కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని పనిచేస్తాం. ఇప్పుడే చొరవ తీసుకొని ధైర్యంగా వచ్చి అన్న నాకు అంగన్వాడీ సెంటర్ కావాలని అడిగింది. అది కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానమ్మా.